సేవలో కూడా, వీరంలో కూడా, లేక ఇరుగు పొరుగు ద్వారా, బంధువుల్లో ఎవరో ఒకరి ద్వారా రావటం అనేది కంపల్సరీ. కానీ ఎదుర్కొనే సత్తా మనకు ఉండాలి. మనం ఏంటి, మన భక్తి ఏంటి, మన సేవ ఏంటి, మన ప్రార్థన ఏంటి, మన ఇవన్నీ కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పుట్టినరోజు సందర్భంగా మనం ఒకే లెవెల్ శాలువాలు ఇవ్వడం, ఇచ్చిన శాలువాలు కూడా ఈ చలికాలానికి దాన్ని ఉపయోగపడతాయంటే ఉపయోగపడతాయి. పెట్టుడు జాకెట్లు లాంటి అవి కూడా ఇచ్చే పొక్కిన పక్కన పెడితే నిండిపోతుంది. అందుకే ఈ మధ్య పూల మొక్కలు ప్రారంభించాం. కాస్త బతికి దానికి నీళ్ళు పోస్తే అది గుర్తుంటుందని. సన్మానించడం అంటే ఏదో అవకాశం ఉన్నప్పుడు సన్మానించడం కాదు, కానీ మనిషి లేనప్పుడు మంచిగా మాట్లాడటం, ఎదురుగా తుమ్మల సత్యం లేనప్పుడు గౌరవంగా మాట్లాడటం, ఎదురుగా భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం అసలైన సన్మానం. సేవకుడికైనా, భర్తకైనా, భార్యకైనా ఎదురుగా కనబడితే పొగడటం కాదు, మనిషి లేనప్పుడు ఇచ్చే గౌరవం చాలా ముఖ్యం. అది సన్మానం. కాబట్టి మంచిదమ్మా. ఇంకో సలహా ఏంటంటే, మేమందరం బాగానే ఉన్నాం, టయానికి తింటున్నాం, వస్త్రాలు ఉండే మాకు కాస్త ఇక్కడ మేము ఎంతకాలం బతుకుంటాం అంతకాలం ఎంత ఖర్చు పెడతాం ఆ ఖర్చు కాస్త పేదలకు పెడితే మంచిది. వర్షాకాలంలో కొంతమంది తడుసేవాళ్ళు ఉండాలి, గొడుగులు కావాలి, దోమతెరలు కావాలి, దోమలు ఎక్కువ ఉన్నాయి, గుడ్లు బాగాలేదు. ఆ జన్మదిన సందర్భంగా కొంతమందిని సంతోషపెట్టగలవా? నాకు తెలిసి మమ్మల్ని సంతోషపెడతావు. నేనైతే నువ్వు పెట్టే అన్ని తిన్నావు అంటే తినే దమ్ము ఓపిక లేదు, అరుగుదల లేదు. నీ పేద సమాజంలో సేవ. ఆకలితో ఉన్నవాడు, నాకు ఆకలి లేదు, ఆకలితో ఉన్నవాడు ఉపవాసం అంటే అసలైన ఉపవాసం అది యెషయా గ్రంథంలో చెప్తాడు. నీ కడుపు కాల్చుకో, కడుపు కాలుతున్న వారి కడుపు నిండాలి, అది అసలైన ఉపవాసం కదా. ఓకే, రైట్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. వదిలే అవసరం